All right. Have you ever, why should I ask a very simple question? Have you ever come across one man whose name is Elisha who asked double portion from the other man, the prophet Elijah? Yeah. సో ఇప్పుడు ఈ డబుల్ పోర్షన్ అడిగిన ఈ ఏలియాని అడిగిన ఈ ఎలీషా అడగగానే ఏలియా ఏమంటాడంటే, యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ మ్యాన్, యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ హార్డ్ థింగ్. చాలా కష్టమైన విషయాన్ని అడిగావు. డబుల్ పోర్షన్, నా లోపల నుంచి 2 times పవర్ శక్తి నీలోకి రావాలి అంటే నువ్వు చాలా కష్టమైనది అడిగావు అంటున్నాడు. నువ్వు చాలా కష్టమైనది అడిగావు కాబట్టి నీకు కష్టమైన పరీక్ష పెడతాను అన్నాడు. తర్వాత ఏం మహాప్రభు, ఏంటి ఆ కష్టమైన టెస్ట్ ఏంటి అని ఎలీషా అడిగినప్పుడు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ సమ్ హెవెన్లీ చారియట్ విల్ కమ్ అండ్ టేక్ మీ. సో నేను ఫిజికల్ రెల్మ్ నుంచి స్పిరిచువల్ రెల్మ్కి నేను మారిపోతాను. ఫిజికల్ పరిధిలోంచి, భౌతిక పరిధిలోంచి నేను సూపర్ న్యాచురల్ పరిధిలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయిన పరిధిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడగలితే, నీకు చూసే సామర్థ్యత తండ్రి ఇస్తే నువ్వు లక్కీ, నీకు ఆ డబుల్ పోర్షన్ వచ్చేస్తుంది అన్నాడు. ఎలీషా వుడ్ హావ్ సెడ్, ఓకే లెట్స్ సీ. అది నీ టెస్ట్ అన్నాడు. ఎప్పుడైతే అది నీ టెస్ట్, అప్పుడు నీకు డబుల్ పోర్షన్ వస్తుందని చెప్పాడో, నా వర్ల్విండ్లో ఆ చారియట్ వచ్చేసింది, ఫైరీ చారియట్ వచ్చేసింది. సడన్గా ఈయన మాయమైపోయాడు. కనపడతలేదు, ఫిజికల్ రెల్మ్లో కనపడతలేదు, సూపర్ న్యాచురల్ రెల్మ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇమ్మీడియట్గా అక్కడ 2 Kings chapter 2 verse 9లో అక్కడి నుంచి చదువుకుంటూ కొంచెం ముందుకు వస్తే, అందరు నా వైపు చూడండి. He probably falls down on his knees and he says, my father, the chariots and the horsemen of Israel, he says. చదవండి ఒకసారి, మీకు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది అని. రీడ్ verse 12, 2 Kings chapter 2 verse 12. Elisha saw this and cried out. చదవండి, ఇంగ్లీష్లో, తెలుగులో చదవండి, అది ఎలా ఉన్నదో. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అండి. తెలుగులో భలే ఉన్నది. ఫస్ట్ టైం ఐఎమ్ అప్రిషియేటింగ్ తెలుగు. ఓకే, తెలుగులో భలే ఉన్నది, చాలా క్లియర్గా ఉన్నది. ఇంగ్లీష్లో అలా లేదు. అలాగే ఏమని ఉన్నదండి, మై ఫాదర్ ద చారియట్స్ అండ్ ద హార్స్మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉన్నది. తెలుగులో భలే ఉన్నది, క్లారిఫై అయిపోయింది, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. వాట్ యు మీన్ బై ద చారియట్స్ అండ్ ద హార్స్మెన్ ఆఫ్ ఇజ్రాయెల్? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూసుంటారు, చదువుంటారు, కానీ అర్థం చేసుకున్నారా ఏంటి దానికి మీనింగ్ ఏంటి? చారియట్స్ అంత రథాలు, రౌతులు. ఏ రథాలు, ఏ రౌతులు? ఇజ్రాయిల్కి రథాలు, రౌతులు. ద చారియట్స్ అందుకే అది ప్లూరల్లో ఉన్నది, మరి అది ఎందుకు సింగులర్లో రాశారు? రథము అని ఉన్నదా తెలుగులో? రథములు. ఆల్ రైట్. సో రథములు, రౌతులు, ఇజ్రాయిల్కి చెందిన రథములు, రౌతులు. See, you need to really understand one very important thing. ఏంటది అంటే, ఆరియస్ అండ్ ద హార్స్మెన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏమంటున్నాడు అంటే, నా తండ్రి అంటే ఈజ్ అడ్రెస్సింగ్ ఎలైజాస్ ఫాదర్, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, హీ సేయింగ్, you are the chariots and the horsemen of Israel. నువ్వు ఇజ్రాయెల్కి రథాలు, నువ్వు you are equivalent to an army. You are a single man army of Israel. ఏలియా నిలబడినప్పుడు పరలోకం దేవదూతలను కూడా పంపించనక్కర్లా. ఏలియా నిలబడితే there is no need for angels to be assisting this man of God. అలాంటి వాడు ఏలియా, the one who can bring both water and fire from heaven. He not only brings water and the rain and the fire from heaven, ఆయన రప్పించటమే కాదు, దాన్ని ఆపేసే సామర్థ్యం కూడా ఉన్నది. He said 3.5 years by my word arrest అన్నాడు. My God, he is a formidable, ఆయన super, he is a single army man, single army for Israel. So he says, my father, చూసేసాడు అనమాట. మై ఫాదర్ చూసాడు, ఆ సూపర్ న్యాచురల్ రైల్మ్లో చూసేసేటప్పటికి మీరు ఇమాజిన్ చేయండి. అలా మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అక్కడి నుంచి పైన స్లోగా ఆ మేఘాల్లోంచి ఒక రెడ్ కలర్ దుప్పటి వచ్చి ఎలీషా మీద పడ్డ.
ఎలీషాకి ఫస్ట్ పాయింట్, నేను డబుల్ పోర్షన్కి రాకముందు, డబుల్ పోర్షన్ రాకముందు అసలుకి పోర్షన్ వచ్చిందా లేదా కనుక్కుందాం. డబుల్ పోర్షన్ రాకముందు అసలుకి శక్తి, ఆ పవర్ ఏలియా నుంచి ఎలీషాకి వచ్చిందా లేదా కనుక్కుందాం. వచ్చిందంటారా? డబుల్ పోర్షన్ పక్కన పెడతాం, అది ఏలియా నుంచి ఎలీషాకి వచ్చిందంటారా? నేను ఎప్పుడైనా క్వశ్చన్ అడిగానే మీకు డౌట్లు వచ్చేస్తాయి. పాస్టర్ గారు ఏదో అడిగారు కాబట్టి దాంట్లో ఏదో. ఒకసారి ఒక సైంటిస్ట్ పెద్ద పెద్ద మీటింగ్లో ఇలాగ ఒక ఆయన 2+2 అన్నాడు. అమ్మా, ఈ సైంటిస్ట్ ఎంత పెద్ద సైంటిస్ట్ 2+2 అని అడిగాడంటే దాంట్లో ఏదో ఉంటుందని ఆలోచిస్తున్నాడంటే. పక్కన సైరస్ కూర్చున్నాడు. 2+2 అనుకో 4 అన్నాడు. షబాష్, కరెక్ట్ అన్నాడు. ఎంత పెద్ద సైంటిస్ట్ అడిగిన 2+2 ఎంత అండి? 4 కదా. ఎంత పెద్దోడు ఆన్సర్ చేసినా, ఎంత చిన్నోడు ఆన్సర్ చేసినా అది 4. అలాగే నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను, మీకు డౌట్ వచ్చేసింది. అసలుకి ఎలీషాకి ఏలియా దగ్గర నుంచి వచ్చిందంటారా అంటే, నేను ఒక చిన్న మాట మీకు ఒకసారి 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ మై చారియట్స్ అండ్ ద హార్స్మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్న ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అండి. అందరు వింటున్నారు కదా, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ 2 సార్లు బైబిల్లో మనకి కనపడుతుంది. ఇది 2వసారి. ఆల్ రైట్. సో 2 Kings 13:14, దేర్ వాస్ అ కింగ్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ హిస్ నేమ్ వాస్ జోవాష్. ఈ యోవాష్ అనే ఈ రాజు, ఇజ్రాయెల్ రాజు ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే సహాయం కోసం, ఆ యుద్ధానికి సహాయం కావాలి. అంటే ఆ రోజుల్లో ఏంటి అంటే ఏలియా నిలబడినా, ఎలీషా నిలబడినా ఇజ్రాయెల్ దేశస్తులు గెలిచిపోయేవాళ్ళు. వాళ్ళకంత బలం, ఏనుగంత బలం అంటారు చూడండి, అలాగ బలం ఉంటే బలం. వెళ్ళేటప్పటికి అక్కడ ఏం చూశాడు అంటే ఎలీషా వాస్ filled with sickness. Now Elisha has been suffering from the illness from which he died. Elagane చూసాడు ఈ విషయం. జోవాష్ king of Israel went down to see him and wept over him. సో ఎప్పుడైతే ఎలీషా పోయాడో, ఎలీషాని చూసి ఈయనేమన్నాడు? My father, he cried, the chariots and the horsemen of Israel. My God. Same title which Elijah had, now Elisha is having it. అందరూ పక్కన వాళ్ళు అంటే అనండి, దానికి మీనింగ్ ఏంటి? ఆయనలోంచి వచ్చింది, అదే బిరుదు వచ్చేసింది, అదే శక్తి ఆయనకి వచ్చేసింది. సో జోష్ న్యూ, king of Israel knew, the people of Israel knew, he has the same type of power, same DNA type of power. Amen. Elisha did not have the power of Moses. Neither Elisha had the power of some another man of God. He had only the power that was transmitted from Elijah. Amen. Praise the Lord. ఇప్పుడు డబుల్ పోర్షన్ దగ్గరికి వద్దాం. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ దెన్ ఐ వాంట్ టు లెట్ యు నో దేర్ ఈస్ ఓరల్ ట్రెడిషన్ డాక్యుమెంట్స్, Jewish documents, specific documents, వాటిని రబైనిక్ లిటరేచర్ అంటారు, దాన్ని మిడ్రాష్ అంటారు, హీబ్రూలో మిడ్రాష్ అంటారు. ఆ మిడ్రాష్లో ఆ రబీసు ఆ ఓల్డ్ టెస్టమెంట్ని వాళ్ళు ఇట్ ఈస్ అ కమెంటరీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. కానీ వాళ్ళు రబ్బీలు, యూదులైన ఆ రబ్బీలు దాన్ని తర్జుమా చేసి రాస్తారు. మిడ్రాష్లో వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ఏలియా రికార్డెడ్ మిరకల్స్, ఏలియా చేసిన మిరకల్స్లో రికార్డెడ్ మిరకల్స్ 8, ఎలీషా మిరకల్స్ చేసిన రికార్డెడ్ మిరకల్స్లో 16. పక్కన నవల వచ్చేసి ఒక తలోపి డబుల్ పోర్షన్ అనండి, డబుల్ పోర్షన్. మోసెస్, డానియల్, ఎజెకియల్, you know God on the throne, he sits and he says, Derek. At least Derek should say amen. Can you hear your names? God, జాగ్రత్తగా గమనించండి. ఆ దేవుడే, స్వయంగా దేవుడే ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోతూ ఏమన్నాడంటే, మీరు నాకంటే ఎక్కువ క్రియలు చేస్తారు అన్నాడు.
నాకంటే ఎక్కువ క్రియలు చేసే ఆ కర్త ఉన్నాడు చూడండి, ఆయన గురించి యోహాన్ ఏమన్నాడంటే, ఆయన మిరకల్స్ అన్నీ రాయాలంటే లోకంలో పేపర్ సరిపోదు అన్నాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, ఐఎమ్ మై మైండ్, అలాగ ఆలోచించగానే మై మైండ్ బ్లో. నేను ఇప్పుడు చెప్పింది రైటా రాంగా? రైట్. ఇప్పుడు చాలాసార్లు మనం ఏమనుకున్నాం, ఆయన కంటే ఎక్కువ పెద్ద క్రియలు చేస్తాం అనుకున్నాం, కానీ అక్కడ డ్రాప్ అయిపోయాం. అక్కడ డ్రాప్ చేసేసి అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ముందుకు వెళ్ళిపోయాం. సో నౌ ఐ టుక్ ఆఫ్ దట్ ఫుల్ స్టాప్ అండ్ యాడెడ్ అనదర్ సెంటెన్స్. ఆయన చేసిన మిరకల్స్ అన్నీ రావాలి అంటే పేపర్ సరిపోదంటే ఇప్పుడు మనం ఎంత చేయాలి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్.